షాలు, నిన్న మాట్లాడుతున్నప్పుడు జ్యోతి అని ఒక పేరు చెప్పావు కదా, ఎవరది? నీ ఫ్రెండా? తనకి ఎప్పుడు నాతో ఆడుకుంటూ ఉండాలి, దానికోసం ఏమైనా చేస్తుంది. నువ్వేం చేయమని చేస్తుందా? చేస్తుంది. షాలు, ఆ చైర్ని పక్కకి జరపని చెప్పు. డాడీ చెప్తున్నారుగా, ఆ చైర్ని జరుపు. చూసావా, జరగలేదు. జ్యోతి ఉందనుకోవడం నీ ఇమాజినేషన్. ఊరికే ఏదేదో ఊహించుకోకు. లేదు డాడీ. అమ్మ పిలుస్తుంది. హలో సార్, మీ టికెట్ కన్ఫర్మ్ అయింది. 3 hours ముందు క్యాన్సిల్ ఇట్ ప్లీజ్. క్యాన్సిల్ సార్? టికెట్ రామా మరదలు సూపర్. మల్లిక, నన్ను పిలిచావు? మల్లికా! అయ్యో జరగవయ్యా, నీకు అసలు బుద్ధి లేదు. నేనేదో టీవీలో చూసి యోగా చేస్తుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? యోగా ప్రాక్టీసా? మరి ఈ పొట్టలా తగ్గించాలని నేను కష్టపడుతుంటే మధ్యలో మీరు. నీకు పొట్ట కూడా వచ్చేసిందా? నాకు ఆ ఏరియా ఎక్కడుందో తెలీదుగా. దీన్ని అమ్మని చేద్దాం అనుకుంటే దీనికి కూడా దీని అమ్మ వయసు వచ్చిన తర్వాతే మన కోరిక తీరేట్టుంది. ఈ మల్లిక నాకు దొరికేటప్పటికి నేను పైకి వెళ్ళిపోతానేమో. ఎవడరా రిసీవర్ గట్టక సార్లు రాయి వేసింది? ఏయ్, జేమ్స్ బాండ్ ఫుల్ ప్యాంట్ వేసుకొస్తున్నాడు అయ్యా. జీరా రైస్ లో ఉండి కాలర్ డ్రై వేసుకొని తిరుగుతున్నావు, సిగ్గులేదు నీకు? ఆర్ఎస్ లుంగి పంచి కనపడటం ఏంటి? మన డీల్ ప్రకారం ఆ బ్యాగ్ ఉన్న స్టోర్ రూమ్ తాళాలు రెడీ. నీకు డమ్మీ దెయ్యం రెడీగా ఉంది. ఇది దుమ్ము, నీకు దెయ్యాన్ని చూపిస్తాను. అమ్మో, ఫస్ట్ లుక్ ఎలా ఉంది? అరే అద్భుతం, అచ్చం ఒరిజినల్ దెయ్యం లాగా ఉంది. ఆ పీనుగు వాసన కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నీ లుంగి పంచే ఎవడి పని అయితేనే ఈ బొమ్మను నా పెళ్ళం చూసి భయంతో గోల చెయ్యాలి. ఆ దెబ్బతో ఎంతపంలో దెయ్యం ఉందని ఊరే నమ్మేస్తుంది. అప్పటికి ఈజీగా ఎంతపరా నమ్మేయచ్చు. నువ్వు మగాడవైతే నీకు ధైర్యం ఉంటే నా ముందుకు రా. టెస్టింగ్ ఈవిడ నుంచి మొదలెడదాం. నాకు కోపం వస్తే నేను ఆ రోజు నా నెగతాలు చేసింది కదా, ఈ రోజు ఇవన్నీ ఎలా ఎండగట్టనో చూస్తూ ఉండండి. రైట్, నువ్వు ఇది పట్టుకో. రండి సార్. ఏంటంటే షేక్ డాన్స్ చేస్తున్నారు? అక్క నమస్కారం. అక్క బాగున్నారా? సారీ అక్క, నీ సావుకు రాలేకపోయా. ఆవిడ తెలీదా? ఆవిడే కానిస్టేబుల్ శాంత అక్క. పోయిన వర్మ ఆత్మహత్య చేసుకుంది. నువ్వు పెట్టిన మొదల స్టెప్ వీడియో చూసే. అయ్యో, కళ్ళు తొంగునేటప్పుడు మధ్యలో పొరపాటును మీ వీడియో చూసుంటుంది. అందుకే పూర్తిగా తొంగకుండా పుసుకుని చచ్చింది. మాకు తెలుసులే. ఇంకెప్పుడు టిక్ టాక్ జోలికి పర్ఫార్మెన్స్ బాగుంది. యాక్ట్ చేస్తే పోలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. బొమ్మ కనపడలేదురా, ముందు వెతుకుతాం పదా. ఎక్కడికి పోయింది ఇది? ఓ, యోగా ఇంకా పూర్తి కాలేదా? ఓ, కప్పాసనం వేస్తున్నావా? కంటిన్యూ కంటిన్యూ.
ఏడకు పోయింది? ఏం చేస్తున్నారు? వదలండి, ఎవరన్నా చూస్తారేమో. కాసేపు కౌగిలించుకుంటాను. నాకు దెయ్యం దొరికింది. పోరా పిచ్చి ఫుల్క, ఆడికి నీ పెళ్ళాం దొరికింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కాసేపు కౌగిలించుకుంటాను. ఏడకు పోతున్నారు సార్? పెద్ద మనిషి అన్నాక చూసి చూడనట్టు పోవాలయ్యా. నేను కాసేపు చూసొస్తాను సార్. అరే ఏంటయ్యా 3 పెగ్గులకే కాల్ చెప్పావు? పొద్దున్న 4 గంటలకు లేచి గుడి తరపు తెచ్చి పని చేస్తే నీకు తెలుస్తుంది పోరా. హలో హలో కాళీ, ఎక్కడున్నావు? నేను పూజాతో పాటు గుడి సత్రంలో ఉన్నాను. నువ్వు వెంటనే బయలుదేరి. హలో కాళీ. హలో కాళీ. హలో ఏంటయ్యా ఇక్కడికి వస్తే సిగ్నలే దొరకనంటుంది. కానీ మందు దొరుకుతుంది. ఎవరో తలుపు కొడుతున్నారు, వెళ్ళి చూడు. ఎవర్రయ్యా ఈ టైంలో వచ్చింది? నువ్వే చూడు బా. ఈడొకడు. ఉండనయ్యా, వస్తున్నాను. ఓ దెబ్బ దెబ్బ బాధేస్తున్నారు. ఎవరు కనపడడం లేదు. ఎవరయ్యా తలుపు కొట్టింది? మణి లేవయ్యా. మణి ఏంటి అంతలో నేను నిద్రపోయా? లేవయ్యా బాబు, నిన్నే లెమ్మంటుంటే. మణి మణి వీడ్లేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రే మణి, మణి, ఓయ్ ఇక్కడేం చేస్తున్నావయ్యా?
ఎవరు నువ్వు? మందెక్కిందా కాళీనయ్యా. మరి అది మణి ఆటలాడకు, తలుపు తెరు. జన్మమే ధన్యమే చిరుచిలుకా ఊహించని ఆనందమే నీ వల్లే కలుగునే మొలక నా హృదయం నీ విడిదై పొంగిపోదటే పగలు కూడా వెన్నెలలాగా మారిపోదటే జూకా నన్ను చేరవా. ఎవరది? ఎవరు? అడుగుతున్నాగా ఎవరది? ఎవరు? కాళీ, రే కాళీ, కాళీ. అక్కడే జరిగింది. చెప్పయ్యా. ఇక్కడ ఉండకూడదు. నేను భయపడక అంతా జరుగుతుంది. ఏం జరిగింది? అయ్యో, గర్భగుడిలో రహస్య తలుపు మూయడానికి ముందు ఏమర్థం జరిగిందో అదే విధంగా తలుపు తెరిచాక ఇప్పుడు కూడా జరుగుతుంది. తలుపు మూయడానికి ముందు అనర్థం జరిగిపోయిందా? ఏంటో చెప్పు. అదే చెప్పా కదా. పూర్తిగా జరిగిందేటో చెప్పు. అది అది పూర్తిగా నాకు తెలియదు. తెలిసినంత వరకు చెప్తాను. చెప్పు. 22 సంవత్సరాలకి ముందు ఇదే విధంగా ఓ రోజు రాత్రి. మనే ఏంటి కాళీ ఈ టైంలో వచ్చా? పెద్ద పూజారి గారు తాళం చెవులు తీసుకురమ్మన్నారు. అడ్డమైన వాళ్ళకి తాళం చెవులు ఇవ్వను. ఏం మాట్లాడుతున్నావయ్యా? నమ్మకం లేకపోతే నువ్వురా, ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. కాళీ నన్ను అడవిలోకి తీసుకెళ్లాడు. నన్ను అక్కడే ఉండమని వాడు మాత్రం లోపలికి వెళ్ళాడు. నేను ఎదురు చూశాను. అప్పుడు హఠాత్తుగా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కారు దగ్గరికి వెళ్ళు. వెళ్ళవయ్యా. జాగ్రత్త. నువ్వు ఇక్కడే ఉండు. గుడి లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. జమీందారు మనుషుల రోజు ఉదయం గర్భగుడిలో రహస్య గదికి తలుపేసి సీల్ పెట్టేశారు. జనాలు బుద్ధి లేకుండా పోరాడి గది తలుపులు తెరిపించారు. అప్పటి నుండి అంతా ఇలా జరగడం మొదలైంది. సరే, ఆ రోజు గుళ్ళో ఏం జరిగింది నువ్వు పూజారి గారిని అడగలేదా? తలుపు మూసిన రోజే పెద్ద పూజారి కొడుకు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విరక్తితో గుడి విడిచిపెట్టి పెద్ద పూజారి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. సత్య ప్రమాణంగా ఇంతకు మించి నాకేం తెలియదండి. అంతా అయోమయంగా ఉంది. ఈ అయోమయం తీరాలంటే సుబ్రహ్మణ్యపురం స్వామీజీని మనం వెళ్లి కలుద్దాం. అదృష్టం బాగుండి వారే మహాదీపం వెలిగించడానికి మన ఊరికి కొండ దిగి వస్తున్నారని వెళ్ళి మీరు వారిని కలిస్తే ఓ మంచి దారి దొరుకుతుంది.
రోజు గర్భగుడిలో ఉన్న రహస్య గది తలుపులు తెరిచేటప్పుడు లోపల దుష్టశక్తి ఉన్న కదలికల్ని నేను పసిగట్టాను. ముందు మీ అనుమానం నిజమేనా అన్నది ధృవీకరించుకోవాలి. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం కొండ మీద గుడిలో దీపదర్శనం. జ్యోతి వెలగడానికి ముందు దుష్టశక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చూడు, నువ్వు ఓ పని చెయ్యి.